గుడి, భక్తి, నమ్మకం ఇవే మనుషుల్ని దేవుడికి దగ్గరగా చేస్తాయి. కానీ అదే దేవాలయాన్ని కొందరు నేరగాళ్లు సంపద దాచిన చోటుగా చూస్తున్నారు. భక్తులు భక్తితో సమర్పించిన బంగారు ఆభరణాలు, హుండీలో వేసిన డబ్బు, స్వామివారి అలంకరణ కోసం ఉంచిన విలువైన నగలు అన్నీ వారి కళ్ళల్లో లక్షల రూపాయల సంపదగా కనిపించాయి. రాత్రి చీకటిని అడ్డంగా పెట్టుకుని దేవుడికే కన్నం వేసిన ముగ్గురు దొంగలు వరుసగా 4 జైన దేవాలయాల్ని టార్గెట్ చేశారు. ఒక్క రాష్ట్రంలో దొంగతనాలు చేసి మరో రాష్ట్రంలో ప్రశాంతంగా తిరుగుతూ ఉండగా పోలీసులు వేసిన ఒక్క ఉచ్చులో 2 చిక్కిపోయారు. అసలు ఈ గ్యాంగ్ ఎవరు? 4 ఆలయాల్లో ఎలా చోరీ చేశారు? అమ్మేసిన బంగారం ఎక్కడికి వెళ్ళింది? ఇంకా పరారీలో ఉన్న 3వ వ్యక్తి ఎవరు? లెట్స్ వాచ్. జూన్ 12 తెల్లవారుజామున కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉన్న జైన దేవాలయాల వద్ద ఎలాంటి అనుమానం రాకుండా నిశ్శబ్దం అలుముకుంది. అదే నిశ్శబ్దాన్ని ఆసరాగా చేసుకున్న 3 వ్యక్తులు ముందుగానే వేసుకున్న ప్లాన్ను అమలు చేశారు. లక్ష్యంగా ఎంచుకున్నవి సాధారణ దేవాలయాలు కాదు, జైన సమాజానికి చెందిన 4 ఆలయాలు. విద్యానగర్, బసవనగర్, కోటే, ధార్వాడ్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఈ దేవాలయాల్లో ఒక్కొక్కటిగా చోరీలు జరిగాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయాల్లోకి చొరబడ్డ నిందితులు దేవాలయాల్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను క్షణాల్లో సేకరించారు. ఎక్కడ ఎక్కువసేపు ఆగలేదు. ఎలాంటి ఆధారాలు మిగిల్చకుండా అక్కడి నుంచి మాయమయ్యారు. వరుసగా 4 ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. 4 కేసుల్లోనూ ఒకే తరహా విధానం, ఒకే సమయం, ఒకే టార్గెట్. దీంతో ఇదంతా ఒకే గ్యాంగ్ పని అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. దొంగిలించిన మొత్తం సొత్తు విలువ సుమారు 16,10,000 రూపాయలు. నిందితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చేపట్టినా వారప్పటికే కర్ణాటక సరిహద్దులు దాటేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గుజరాత్లోని సూరత్ నగరంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరౌలి పోలీసులకు ఒక విశ్వసనీయ సమాచారం అందింది. దేవాలయాల్లో దొంగిలించిన విలువైన ఆభరణాలతో 2 వ్యక్తులు నియోల్ చెక్పోస్టు మీదుగా వెళ్లబోతున్నారని సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్దిసేపటికి అనుమానాస్పదంగా వస్తున్న 2ని ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద లభించిన బంగారు ఆభరణాలు, నగదు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మొత్తం 8,50,000 రూపాయల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. 44 సంవత్సరాల భుర్జీ మఖోడియా, 27 ఏళ్ల విజయ్ గుండియాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. 2 గుజరాత్లోని దాహో జిల్లాకు చెందిన వారే. 2ని అదుపులో తీసుకుని విచారించారు. సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బలపడుతుండటంతో నిందితులు చివరి వరకు అన్ని విషయాలు ఒప్పుకున్నారు. అయితే దొంగిలించిన ఆస్తిలో కొంత భాగాన్ని ఇప్పటికే అమ్మేశామని కూడా అంగీకరించారు. అంటే మొత్తం 16,10,000 రూపాయల విలువైన సొత్తులో కేవలం 8,50,000 రూపాయల విలువైన వస్తువులే ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. మిగిలిన ఆభరణాలు ఎవరికమ్మారు, ఎక్కడ విక్రయించారు, వాటిని కొనుగోలు చేసిన వారెవరు అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది. భుర్జీ మఖోడియా, విజయ్లపై గతంలో కూడా గుజరాత్లోని ఆనంద్, దాహో జిల్లాలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ దేవాలయాలని ఎందుకు టార్గెట్ చేశారు? ముందుగానే రెక్కీ నిర్వహించారా? ఏ ఆలయంలో ఎంత విలువైన ఆభరణాలున్నాయో ఎలా తెలుసుకున్నారు? 3వ వ్యక్తి పాత్ర ఏమిటి? ఇంకా ఈ గ్యాంగ్ ఇలాంటి దొంగతనాలు ఇతర రాష్ట్రాల్లో కూడా చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేవుడి సన్నిధిలో చేసిన నేరం చివరకు చట్టం ముందు నిలబడక తప్పలేదు. ఒక రాష్ట్రంలో వరుసగా 4 జైన దేవాలయాల్ని టార్గెట్ చేసి కోట్ల ఆశతో చోరీలకు పాల్పడిన గ్యాంగ్లో 2 సభ్యులు పోలీసులకు చిక్కారు. సూరత్ సరోలి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో 8,50,000 విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రాలు వేరైనా పోలీసుల సమన్వయం, సాంకేతిక ఆధారాలు, ఖచ్చితమైన సమాచారంతో ఈ దేవాలయ దొంగతనాల గుట్టు వీడింది. నేరం ఎంత తెలివిగా చేసినా చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని మరోసారి ఈ కేసు నిరూపించింది.